జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం, రాష్ట్రంలో అధికారం పోయింది, ఇక్కడే నిలబెట్టుకుంటారా, ఇట్లాంటి కారణాల రీత్యా అత్యంత హైప్ అనేది ఆ నియోజకవర్గానికి వచ్చింది. ఉమ్, ఇది రాష్ట్ర ఫలితాలు నిర్ణయించదు, జిల్లా పరిషత్ ఫలితాన్ని కూడా నిర్ణయించదు. ఎందుకంటే ఇంకొక 6 నెలల సంవత్సరంలో జిల్లా పరిషత్ కాల పరిమితి ముగిసిపోతుంది. బస్ ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ ఒక 1 year లోపే ఉంటుంది ఆయన వయసు, ఎవరు ఉమ్, గెలిస్తే వాళ్ళ వయసు. కాబట్టి దానికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం ఆ ఎమ్మెల్యేగా నేను చెప్పిన ఇంత ముందు కారణాల రీత్యా పులివెందుల జెడ్పీటీసీకి ఎక్కడ లేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్, ఇక్కడ మొత్తం చూసుకున్నప్పుడు రెండు రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ఎన్నికలు జరగకుండా పద్ధతిలో జరిగినాయి. ఓకే. రెండు, ఎలక్షన్ కమిషన్ అవసరం లేని ఎన్నికలుగా మారిపోయినాయి. ఉమ్, ఎలక్షన్ కమిషన్ అంటూ ఒకటి అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ తాను పోషించాల్సిన పాత్ర, పోషించిన పాత్ర ఉమ్, చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంకా అవసరం లేదేమో. ఇట్లే కానీ భవిష్యత్తులో ఎలక్షన్ కమిషన్ ఉంటే దీని ఎలక్షన్ కమిషను, దానికి ఒక స్వయం ప్రతిపత్తి, దానికి ఒక వ్యవస్థ, ఇవేం అవసరం లేదు. జిల్లా కలెక్టర్ గారికో ఎంఆర్ఓకో ఇస్తే వాళ్ళు ఈ పని ఇంకా బాగా చేస్తారు. ఉమ్, కనీసం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. భవిష్యత్తులో మనం వేరే పార్టీలు మారితే మనకు కొంచెం ఇబ్బంది ఉంటుందని కొంచెం న్యూట్రాలిటీనే పాటిస్తారు. ఉమ్, ఈ ఎలక్షన్ కమిషన్ అది కూడా ఏం చేసినట్టు మనకు కనపడట్లేదు. ఓకే. ఏదేపటి కూడా ఎలక్షన్ కమిషన్ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఉమ్, స్థూలంగా ఒక ముక్కలో చెప్పాలంటే పరస్పర రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండానే కీడు చేయని పోయి మేలు చేస్తుంటారు. ఉమ్, కీడు చేయాలనుకుంటారు కానీ మేలు చేసేస్తారు ఆ కీడు చేసే క్రమంలో. ఇప్పుడు పులివెందల్లో ఓడించాలనే ప్రయత్నం తెలుగుదేశం ఏదైతే చేస్తుందో బహుశా వస్తున్న వార్తలు, వైసీపీ రియాక్షన్ చూస్తుంటే బహుశా తెలుగుదేశమే గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్, కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆడ ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటే కీడంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టడం అని ఏదైతే తలసిందో ఫలితం వాళ్ళకి అనుకూలంగా ఉన్న అల్టిమేట్ గా వాళ్ళకి మేలే చేయబోతారా అనేట్టుగా ఈ ఫలితాలు మనం చూడాలి. ఫస్ట్ పాయింట్ మీరు ప్రస్తావించినట్టు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా నిర్లిప్తత పాటించింది. ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి? ఎన్నికల నిబంధనల ప్రకారం జరగడం. ఎన్ని ఉల్లంఘనలు ఏ పార్టీ చేశారు, ఏం చేశారు అనేది వేరే సంగతి. ఉమ్, నెంబర్ 1, ఎలక్షన్ నిర్వహించేటప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఉండకూడదు. అవును. ఈరోజు ఎన్నికల్లో ఓట్లో ఎక్కువ నాన్ లోకల్ వచ్చి పార్టిసిపేట్ చేసినట్టుగా అక్కడ విమర్శలు వస్తున్నాయి. ఉమ్, మరోవైపు ఏమో వరుస పెట్టి అరెస్టులు, ఉమ్, పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు ఎందుకు? వాళ్ళు ఉంటే ఏమైనా ఆ స్థానికులు కాకుండా వేరే వాళ్ళు ఏమైనా ఎంటర్ అవుతారా అనే ముందు జాగ్రత్తగా చేసినటువంటి చర్యలు. ఉమ్, కానీ దానికి భిన్నంగా జరిగినాయి పరిస్థితులు. 2, నిబంధనల ప్రకారం ఒక వెహికల్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పోటీ చేసే వాళ్ళకి ఒక వెహికల్, ఉమ్, ఆయన జనరల్ ఏజెంట్కి ఇంకొక వెహికల్, ప్రచార రథం ఒకటి ఇస్తారు. ఉమ్, అంతకు మించి ఏదైనా ప్రచారం ర్యాలీ లాంటివి చేసుకోవాలంటే అనుమతి తీసుకొని వెహికల్ పర్మిషన్ తీసుకొని ఆ నెంబర్లతో సహా చెప్పాలి. అవును. ఇది ఎమ్మెల్యేకే. జెడ్పీటీసీ ఇంకా ఎన్ని పరిమితులు ఉంటాయి? ఉమ్, అయితే ఇవేవి సంబంధం లేకుండా ఉమ్, ఒక్కొక్క రాజకీయ నాయకుడు నేను ఫలానా పులివెందల మండలంలో ఫలానా గ్రామానికి వెళ్తున్నాను అని వాట్సాప్ స్టేటస్ లో బ్రహ్మాండంగా ఏం చేశారు? ఉమ్, ఈ ర్యాలీలు అంటే 10 వెహికల్స్, 20 వెహికల్స్, 50 వెహికల్స్ ఒక సినిమాలో లాగా వాళ్ళే స్టేటస్ లో పెట్టుకున్నారు, మేము పోతున్నాం పులివెందలకి ప్రచారానికి తిరుగుతున్నాము అని. ఇది ఒకటి చాలా. ఎలక్షన్ కమిషన్ ఏమి రోల్ పోషిస్తా ఉంది? ఓకే. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన వెహికల్ తప్ప వేరే వెహికల్ పోకూడదు. ఉమ్, అలాంటిది 10 వెహికల్స్ లో వాళ్ళే పెట్టుకుంటారు. ఒకరు ఆరోపించాల్సిన వాళ్ళే పెట్టుకుంటారు, మేము 10 వెహికల్, 20 వెహికల్, 50 వెహికల్ అని. ఉమ్, ఏం సీజ్ చేశారు? ఏం పర్యవేక్షణ చేసింది? 2, గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. అవును. సరే, వారిపైన వైసీపీ వాళ్ళు విమర్శించవచ్చు, వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు సమర్థించవచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నిటి పక్కన పెడదాం. ఉమ్, అయితే ఆయన ఒక మంచి సాంప్రదాయాన్ని పాటించారు. ఉమ్, ఉదాహరణ, నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతికి సంబంధించి ఎస్పీ పైన తెలుగుదేశం పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది, ఉమ్, వామపక్షాలు కొన్ని ఆరోపణలు చేశాయి, బీజేపీ కొన్ని ఆరోపణలు చేశాయి, జనసేన కొన్ని ఆరోపణలు చేశాయి. రిప్రజెంటేషన్ ఇచ్చారు. వెంటనే ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తారంటే ఎస్పీ గారికి నోటీస్ పంపిస్తారు. ఉమ్, ఇవి మీ పైన వచ్చిన కంప్లైంట్, దీనికి మీ దగ్గర ఉన్న వివరణ ఏంటి? ఆయన పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ ఫుల్ స్టాప్ క్రమాతో సహా అన్ని వివరణలు పంపించాలి. ఓకే. పంపిస్తే అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, వారు ఇచ్చిన సమాధానాన్ని బేరీజ్ వేసుకొని ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చేవాడు, ఉమ్, దాని పత్రికలకు చెప్పేవాడు. అందువల్ల ఏమవుతుంది? ఎలక్షన్ కమిషన్ కి ఒక విశ్వసనీయత, ఒక నమ్మకం. ఏదైనా తప్పు జరిగితే ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు అని. అట్లే కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది అధికారులు విధుల నుంచి బయటకు తీసేశారు, సస్పెన్షన్ వరకు వెళ్ళారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కనీసం ఈ ఫిర్యాదులన్నీ మేము పరిశీలించాం, ఇవన్నీ ఏమీ లేదన్నా చెప్పాలి కనీసం.
వైసీపీ కొన్ని ఫిర్యాదులు ఇచ్చింది, ఇవేమి లేవండి, అన్ని పద్ధతిగా జరుగుతుంది, వాళ్ళు అనవసరంగా అపోహలు ఉన్నారని. ఒక వారం నుంచి డైలీ వాళ్ళు ఈసీ దగ్గరికి వెళ్ళటము, వినతి పత్రాలు ఇవ్వటము, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఒక వారం నుంచి కంటిన్యూగా చూస్తూ వచ్చాం మనం. నేనంటుంది వైసీపీలు ఆరోపణ చేస్తున్నారు, అవన్నీ తప్పని చెప్పండి అంటున్నాను. ఎలక్షన్ కమిషన్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రెండే పోటీలో ఉండేది, వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే వాళ్ళకే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరే పోటీ పడతా ఉండేది. ఎలక్షన్ కమిషన్ ఎవరికి తెలుగుదేశం వర్సెస్ వైసీపీ మధ్య పోటీలో ఎలక్షన్ కమిషన్ రెఫరీ లాంటిది. కాబట్టి మీ దగ్గరికి ఈ రెండిట్లో ఏ పార్టీ వచ్చినా వాళ్ళని సంతృప్తి పరచాలి, వాళ్ళని సమాధానం చెప్పాలి, చెప్పడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాలి. ఇట్లేం వీళ్ళు అనవసరంగా ఆరోపిస్తున్నారు కానీ ఏమీ లేదు, అంత ప్రశాంతంగా ఉంది, మేము డోంట్ కేర్ అంటే అట్లనే చెప్పాలి. ఏమీ చెప్పకుండా వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకోవడం, నామినేషన్ తీసుకోవడం, రేపు గెలిస్తే ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వడం, దీనికోసం ఒక ఎలక్షన్ కమిషన్ అవసరమా? అదే కలెక్టర్ గారు వాళ్ళు దీనికి అనవసరం ఖర్చు, శోధన ప్రతిపత్తి. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క అస్తిత్వాన్నే ఈ ఎన్నికలు ప్రశ్నార్థకం చేసినాయి. ఇది నా మొదటి అంశం. రెండో అంశం నేను ప్రస్తావించినట్టు, తెలుగుదేశం పార్టీ కీడు చేయని పోయి మేలు చేస్తా ఉంది వైసీపీ. కీడేంటి? ఒకటి, జెడ్పీటీసీ పులివెందుల్లోనే ఓడించేయడం ద్వారా, ఇంకా జగన్ ఆల్రెడీ ఓడిపోయాడు రాష్ట్రంలో, 11 సీట్లు పరిమితమయ్యాడు. కాబట్టి జెడ్పీటీసీ పులివెందుల్లో ఓడిపోతే నెక్స్ట్ మున్సిపాలిటీ ఓడిచ్చేస్తాం, రేపు ఎమ్మెల్యేలు ఓడిచ్చేస్తాం, ఇంకా జగన్ పని అయిపోయింది అనేది చెప్పడం కోసం ఈయన ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అంతకుమించి కారణాలు ఏం కనపట్లేదు. అయితే ఇది సాధ్యమవుతుందా? దీని ఫలితం ఏమవుతుంది? ఎందుకంటే మనం కొంచెం పూర్వరంగానికి వెళ్తే పులివెందుల తాలూకా ఎన్నికలు చూసినప్పుడు కుప్పం తాలూకా ఎన్నికలు చూడాలి. కుప్పం పులివెందుల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల మూడు రిఫ్లెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్న 24 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది రాష్ట్రంలో, కానీ పులివెందుల్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఇదే జెడ్పీటీసీ పరిధిలో వైసీపీకి 4 ఓట్లు 3 ఓట్లు పడితే తెలుగుదేశం 1 ఓటు పడింది. రాష్ట్రం అంతా రివర్స్ లో అంటే ఇక్కడ వ్యక్తులు ప్రాధాన్యత తప్ప రాష్ట్ర ప్రజల మనోభావాలని పులివెందులు కానీ కుప్పం కానీ రిఫ్లెక్ట్ చేయు. కానీ మన కుప్పంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు అధికారాన్ని కొంత ప్రయోగించారు. ఎంత ప్రయోగించారు, ఎంత మోత ప్రయోగించారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కొంత ప్రయోగించారు, ఆ ప్రయోగ ఫలితంగా ఓడిపోయారు. అన్ని జెడ్పీటీసీలు, అన్ని ఎంపీపీలు, మున్సిపాలిటీ తెలుగుదేశాన్ని ఓడించేశారు. దెబ్బతో వై నాట్ 175 అని స్లోగన్ ఇచ్చారు. ఇంకొప్పను ఓడించేసాడు, ఇంకేంది అన్నారు. ఫలితం ఏమొచ్చింది? రివర్స్ ఫలితం వచ్చింది. తర్వాత ఎన్నికల్లో మనం ఓడిపినాం. అది 10 రాష్ట్రం అంతా జరిగిన ఎన్నికల్లో. ఇప్పుడు దాంతో వైసీపీకి 2 రకాల చెడ్డ పేర్లు వచ్చింది కదా. మామూలుగా కుప్పం కానీ పులివెందుల జోలికి ఎవరు వెళ్ళరు, వాళ్ళు గెలుస్తారు, నామినీకే వస్తే పోటీలు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి పులివెందుల్లో కూడా టచ్ చేసాం అని వాళ్ళు చెప్పడం ద్వారా, లేదా అధికారాన్ని కొంత ప్రయోగించడం ద్వారా, గెలిచాం 1/75 అనడం ద్వారా చివరికి ఏమైనా ఫలితాలు రివర్స్ లో వచ్చినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే పని ఇక్కడ చేసింది అనుకోండి, ఏమవుతోంది? ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏంటి, వాళ్ళకన్నా ఎక్కువ ఘోరం చేశారు మీరు అంటారు. అంటే నేను ఒక తప్పు చేస్తే నేను సరిదిద్దుకోవడం చాలా సమయం పడుతుంది. నా ప్రత్యర్థిగా ఉన్న అశోక్ గారు రివర్స్ లో నా మీద అటాక్ చేసి తొందరగా సరిదిద్దుకునేస్తా. ఎందుకంటే నన్ను ఊరు కూర్చొని మీరు చేసిన దాడే నాకు గుర్తు వస్తుంది జనానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీ ఎన్నికల్లో కొంత ఎనానమస్లు, కొంత మాల్ ప్రాక్టీస్ జరిగినాయి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. దాన్ని ఆయన సరిదిద్దుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఏదో అయింది అంటే ఎవరు చెప్పరు కదా అయిందేలే అండి. ఇప్పుడు వీళ్ళు అంతకన్నా ఘోరంగా చేస్తే వీళ్ళకన్నా ఆయన ఎమ్మెల్యే అనుకుంటారు. ఒక దెబ్బ తీలే పరిస్థితి చేశారు. 2 పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గత 1 year తిరుగుతున్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, పులివెందుల కార్యకర్తల నుంచి, పులివెందుల ప్రజల నుంచి జగన్ గారికి ఒకటే ప్రశ్న, అదేంటంటే మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు యాక్సెస్ లేదు, మాకు మీరు అందుబాటులో లేరు, కేవలం గ్రూప్ ఆఫ్ పీపుల్ తోనే ఉన్నారు అనే విమర్శ ప్రతి సందర్భంలో ఆయన వెంటాడుతా ఉంది పులివెందులు పోయినప్పుడు. దాంతో కొంత అసంతృప్తి కూడా, జగన్ గారు నేను లేదు సార్ అన్ని చూసుకుంటాలే అంటున్నాడు. కానీ ఎక్కడో చిన్న అనుమానం, అంటున్నాడు మళ్ళీ గెలిస్తే మొదటికి వస్తాడా అనే అనుమానం కూడా అక్కడక్కడ ఉంది. ఇవన్నీ జగన్ గారు పరిష్కరించాలంటే 4 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన అటాకింగ్ మోడ్ తో పులివెందులో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్త, మనకి ఎన్ని సమస్యలన్నా ఉన్నాయి కానీ ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చిందంటే ఆయన ఓడిపోవడంలో వచ్చింది రాష్ట్రంలో. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మనకు మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో పక్కన పెడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఎవరో బయట వచ్చి కూడా మన మీద ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పులివెందుల వాళ్ళు అఫెన్స్ లో పోయే వాళ్ళు వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మమ్మల్ని పంపించండి అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు చాలా మంది. ఆ పరిస్థితి వచ్చిందంటే ఈ పరిస్థితి మేము రారాజుల్లాగా బతుకుతా ఉన్న వాళ్ళం, మేము ఈ రోజు మా ఓటు వేసుకోవడానికి మేము దేబరించుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం జగన్ ఓడిపోవడమే కదా రాష్ట్రంలో. కాబట్టి జగన్ మాకు కలవడా, మమ్మల్ని పట్టించుకుంటారా పక్కన పోతే మేము హ్యాపీగా బతకాలంటే ఫస్ట్ జగన్ ముఖ్యమంత్రి కావాలి అని ఏమైనా అనుకోవాలి. వస్తారా రారా? ఇప్పుడు
ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రేపు ఓడించేస్తే జెడ్పీటీసీగా ముఖ్యమంత్రిగా ఓడిపోవడం ఈవికి వచ్చింది. రేపు జెడ్పీటీసీ ఓడించి ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేసినారనుకోండి, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అసంతృప్తి కూడా పక్కకు పోయి అవన్నీ మనం చూసుకుందాం, కానీ మనం ఏకోన్ముఖంగా నిలబడి జగన్ వైపు నిలబడదాం అనే పరిస్థితికి వస్తారు. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కాకముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తెగువకి, అరెస్ట్ అయిన తర్వాత వచ్చిన తెగువకు చాలా డిఫరెంట్ ఉంది. చాలా అరెస్ట్ కాకముందు కొంచెం భయంగా ఉన్నారు, ఏమో పోలీసులని. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన తర్వాత ఇంకా అంతకు మించి ఏమవుతుంది, తాడో పేడో తేల్చుకుందని దిగేసినారు. ఎప్పుడు కూడా భయం అనేది ఒక సందర్భంలో ఐక్యతగా దారితీస్తుంది. ఆ భయంతో వచ్చిన ఐక్యత చాలా ప్రమాదం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైసీపీ ఆడ వ్యవహరించిన తీరు వల్ల జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి లాస్ట్ టైం 2000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఈ జెడ్పీటీసీ పరిధిలో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు 6000 చిల్లర వచ్చినాయి. ఇప్పుడు ఒక్కసారికి మీకు 5-6 వేలు వచ్చేసి ఆయనకు ఒక 2000 వస్తే జనం నమ్ముతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తున్నారు అనుకోండి, మీరంటే వాళ్ళు నాలంటి వాళ్ళు నన్ను అడిగితే ఏం చెప్తాను, ఇంకా ఆయన కాబట్టి గెలుస్తాడా, 50 ఏళ్ళ నుంచి గెలుస్తున్నారు అంటాం, ఒకే కామెంట్ మంది. ఇప్పుడు ఓడిపోతే 100 మాట్లాడతాం, ఎట్ నమ్ముతారు జనం? కాబట్టి గెలుపుని ప్రజల హర్షించాలి. ఇప్పుడు పులివెందుల్లో మీరు గెలిచారు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచారనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం చాలా చోట్ల గెలుస్తుంది, ఆ కెపాసిటీ ఆ పార్టీకి ఉంది. ఏమనుకుంటారు? ఆ పులివెందుల్లా గెలిచారనుకుంటారు. అప్పుడు వాళ్ళు నినానమసుల పేరుతో చేశారు కదా కొన్ని పొరపాట్లు, వాళ్ళు సొంతంగా గెలిచింది కూడా అట్లే గెలుచుంటారులే అన్నారు జనం. రేపు మీ పరిస్థితి కూడా అదే. ఆ ఎన్నికని అట్లా వదిలేసి ఉంటే మీకు మంచి పేరు రావడంతో పాటు ఇంకొక 500 ఓట్లు 1000 ఓట్లు పెరుగున్నాయి అనుకోండి, మీకు అధికారం అడ్వాంటేజ్ అని. జగన్ గ్రాఫ్ పడిపోతా ఉంది, రేపు మేము గెలుస్తామంటే కొంచెం నమ్ముతారు జనం. మీరు ఏకపక్షంగా రేపు 4000 5000 మీరు తెచ్చుకొని జగన్ ఒక 1000 వచ్చాడు, ఎవరన్నా నమ్ముతారా? పులివెందుల్లో రాష్ట్రంలో నమ్ముతారు, పులివెందుల సంగతి రాష్ట్రంలో నమ్ముతారా? కాబట్టి ఈ ఫ్యాక్టరీచ్చా తెలుగుదేశం పార్టీ ఒక పొరపాటు ధోరణిది. అయితే ఒక్క తేడా కనిపిస్తోంది ఇక్కడ, అదేంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అధికారాన్ని ప్రయోగించినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ తరహా పోరాటం చేయలేదు. వాళ్ళు నేరుగా బయటకు వచ్చేసి మీడియాలో కూర్చొని ప్రజాస్వామ్య పోరాటాలతో పేరుతో మాట్లాడారు, ఇది కూని అయిపోయింది, దుర్మార్గం, ఇవన్నీ. కానీ వైసీపీ వాళ్ళు ఎదురెత్తున్నారు, అక్కడ నిలబడుతున్నారు. నువ్వు ఎంత ఇప్పుడు ఈ రోజు కూడా మీరు గమనం ఉంటే అశోక్ గారు ఎలక్షన్ బహిష్కరించింది గుర్తుందా? తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ ఏకపక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికలు బాయ్కట్ అనేసింది రెండోసారి. మీరు ఏకపక్షంగా చేస్తున్నారు అధికారులు. ఈ రోజు ఇప్పటి వరకు బహిష్కరణ పిలిపించింది తెలుగు వైసీపీ. ఎందుకంటే చివరి వరకు నిలబడదాం, ఏమైతే అవు. కానీ బహిష్కరించేస్తుంటే ఆడ ప్రజల్లో కసి రాదు, పొరపాటు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, వెళ్ళిపోయింటారు. ఇప్పుడు బహిష్కరణ నిలబడడం వల్ల ఆడ పని చేసే ప్రతి కార్యకర్త నిలబడతాడు రేపు. కాబట్టి తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న డిఫరెంట్ యాడ్ కనిపిస్తోందంటే, వాళ్ళు అధికారాన్ని ప్రయోగించినప్పుడు నేరుగా మీడియా పోరాటాలు మారారు, వీళ్ళు జనంలోనే ఉండి చివరి వరకు నిలబడ్డారు కాబట్టి ఎక్కువ కనబడతా ఉంది. అటు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందని అర్థం అవుతోంది ఈ పరిస్థితి వచ్చినప్పుడు. కానీ ఈ తెలుగు వైసీపీ అంటూ ఓడిపోతే తాత్కాలికంగా వైసీపీకి ఇరిటేషన్, పులివెందుల్లోనే ఓడిపోయారు, ఏం జరుగుతా ఉంది. రేపు గెలిచారు కాబట్టి ఇంకొంచెం జుబిలిటీ మోడ్ లో కొంచెం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది అల్టిమేట్ గా వైసీపీ కార్యకర్తల్లో కసి పెంచడానికి, వైసీపీ కార్యకర్తల్లో ఇంకొంచెం గట్టిగా పనిచేయడానికి, వైసీపీ కార్యకర్తల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న చిన్న చిన్న అలకలు అన్ని పోగొట్టడానికి మాత్రం అల్టిమేట్ గా వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళు వైట్ కావడానికే దారి తీస్తుంది.